డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు అనేది మిస్టరీగా మారింది. వర్మ కోసం ఏపీ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇక రామ్ గోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో వర్మ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కోయంబత్తూరులో ఉన్నారా లేదా హైదరాబాద్ లోనే తల దాచుకున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లోనే ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అంచనాకు వచ్చారు. శంషాబాద్ షాద్ నగర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక సినిమా చేసినట్లు టీడీపీ ఆరోపిస్తుంది. అంతేకాక ఆ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినట్లు ఆయన మీద మద్దిపాడులో కేసు నమోదైంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్ గోపాల్ వర్మకి పలుసార్లు నోటీసులు జారీ చేశారు. ఇక విచారణకు హాజరు కావాలని కోరితే వర్మ పలు కారణాలతో విచారణకు హాజరు కాకుండా వస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ లోని ఆర్సీబీ డెన్ కి వచ్చారు. ఇక అయితే ఆయన ఏదో అత్యవసర పని మీద బయటకు వెళ్లారని, ప్రస్తుతం ఆఫీసులో లేరని అక్కడ సిబ్బంది చెబుతూ వచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్మ లాయర్ ఫిజికల్ గా హాజరు కావడం కష్టమని, కావాలంటే వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వర్మని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతానికి ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేస్తారా లేదా అనేది చూడాలి. మరి రైట్, ఇక వర్మకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కాంట్రవర్సీకి కేరళ సందర్శన ప్రభుత్వ పరిస్థితులు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసు ప్రధానంగా యోగ సినిమా నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ పవన్ కళ్యాణ్పై నేపథ్యంలో అంటే విచారణకు సంబంధించి విచారణ చేపట్టాలంటే మధుపాడి తెలుగుదేశం పార్టీ నేత రాహుల్ గత నెల మన 15వ తేదీ విచారణకు రావాలి. ఈ నెల 15వ తేదీ విచారణకు రావాలంటే రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా సినిమా బిజినెస్ వల్ల ఆ రోజు రాలేని లాయర్స్ ద్వారా రామ్ గోపాల్ వర్మ చూపించారు. అయితే 20వ తేదీ ఈ నెల 20వ తేదీ ఈ రోజు ఏదైతే విచారణ హాజరు కావచ్చు రామ్ గోపాల్ వర్మ కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఎలాగైనా సరే రామ్ గోపాల్ వర్మ అదుపులో తీసుకుని విచారించాలని అనుకున్న ఇప్పటికే ఆయన నివాసంలో చేస్తున్నారు. ఆయన నివాసంలో ఆయన లేకపోవడంతో ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో దానిపై స్పష్టంగా ఇప్పటివరకు ఏదైతే కోయంబత్తూరు తమిళనాడు బయటకు వినిపించారు. మరోసారి ఆయన ప్రస్తుతం ఒక ప్రముఖ నటికి చెందిన షాద్ నగర్ లో ప్రముఖ నటికి చెందిన ఫామ్ హౌస్ లో ఉన్నట్టు మాత్రం ఇటు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఇప్పటికే 2 బృందాలుగా హైదరాబాద్ చేరిన ఒంగోలు బృందం విజయవాడ ఉండగా మరో బృందం మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడనే దానిపై మాత్రం రైట్. థ్యాంక్ యూ సుధాకర్. సోషల్ మీడియాలో